Good morning, my dear first year students. This is a new video that is multiple and submultiple angles. Exercise 6D and 6E some basics. 6Eలో కూడా కొన్ని బేసిక్స్ ఉన్నాయి, అవన్నీ దీనిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంపార్టెంట్ ఫార్ములాస్ 6Eలో 2-3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయండి, మిగతా అన్ని అవసరం లేని క్వశ్చన్స్ కూడా. 6F అనేది చాలా ఇంపార్టెంట్, బోర్డ్ ఎగ్జామినేషన్లో వస్తుంది. నేను తర్వాత కాలేజ్ స్టార్ట్ అయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 2 డేస్లో కంప్లీట్ చేసి నాకు సెండ్ చేయండి. ఓకే. See my dear first year students, this is one more video that is exercise 6D. Some important questions. దీంతో ఎక్సైజ్ 6Dని కంక్లూడ్ చేసుకొని ఎక్సైజ్ 6E బేసిక్స్ నేర్చుకుందాము. 6E అసలుకే ఇంపార్టెంట్ కాదండి, దాదాపు 99.99% 6Eలోకి రావు. సో అబ్జర్వ్ దిస్ థర్డ్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ ఫస్ట్ క్వశ్చన్ హింట్. ఈ హింట్ అంటే ఇది హోంవర్క్ ఇస్తున్నాను మీకు క్లియర్గా. ఇదేంటో హింట్ ఏంటో చూడండి. ఇక్కడ sin 2a = 2 sin a cos a యూజ్ చేయండి. 1 - cos a ప్లేస్లో 2 sin square a/2, 1 - cos 2a ప్లేస్లో 2 sin square a ఫార్ములా యూజ్ చేయాలి. sin a వచ్చిన దగ్గర 2 sin a/2 cos a/2 ఇవన్నీ యూజ్ చేస్తూ ఇదైతే ఎట్లయితే సింప్లిఫై చేస్తుందో దీని మోడల్లో ఈ క్వశ్చన్ హోంవర్క్ చేసుకోండి. ఓకే. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ప్రూవ్ దట్ sin 2x/sec x + 1 ఇంటూ sec 2x/sec 2x + 1 = tan x/2. ఇది ప్రూవ్ చేయడము. ఎలా చేసి అబ్జర్వ్ చేయండి. సేమ్ క్వశ్చన్ రాసిన యాజ్ ఇట్ ఈజ్గా. ఈ sin 2x ఓకే, బట్ సెక్ ఇక్కడ సెక్లో ఉన్న క్వశ్చన్ను 1/cosలోకి రాసుకోవాలి. ఫస్ట్ రెసిప్రోకల్ రాద్దాం. ఓకే. sin 2x/sec x అంటే 1/cos x + 1 sec 2x అంటే 1/cos 2x. sec 2x మీన్స్ 1/cos 2x + 1. ఓకే. sin 2x డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. cos x × 1 ఈజ్ cos x అంటే 1 + cos x బై ఎల్సిఎం ఈజ్ cos x. 1/cos 2x యాజ్ ఇట్ ఈస్ బై ఇక్కడ ఎల్సిఎం కాబట్టి 1 + cos 2x బై cos 2x వస్తుంది. రాశాను. డినామినేటర్ cos 2x, డినామినేటర్ cos 2x క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడున్న cos x అనేది న్యూమరేటర్కి షిఫ్ట్ అవుతుంది. సో sin 2x × cos x వస్తుంది. డివైడెడ్ బై డినామినేటర్ 1 + cos x అని రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ 1/1 + cos 2x అనేది కండిషన్. ఇప్పుడు మళ్ళీ ఫార్ములాస్ యూజ్ చేయడమే. ఏంటిది? sin 2x వచ్చింది కాబట్టి 2 sin x × cos x రాసా. ఇంటూ cos x బై 1 + cos x. ఇంతకుముందు ఫార్ములా అయిపోయాను. 1 - cos x అయితే 2 sin square a/2. మరి 1 + cos x అయితే 2 cos square x/2. 1 + cos 2x ఫార్ములా 2 cos square x. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ చేసిన. అట్లా cos x × cos x cos స్క్వేర్ అవుతుంది. ఈ cos స్క్వేర్ని కట్ చేసాం. రిమైనింగ్ ఏంటి అబ్జర్వ్ చేయండిగా. sin x ఉంది దీనిలో 2 cos square x/2 ఉంది. యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. ఓకే. నెక్స్ట్ sin x ఫార్ములా 2 sin x/2 cos x/2 బై 2 cos square x/2. ఓకే. cos x/2 ఇందులో ఉన్న స్క్వేర్ కట్ అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ sin x/2 బై cos x/2 ఉంటుంది. దాని వాల్యూ ఎంత? tan x/2. దిస్ ఈజ్ ద RHS. ఓకే. సింపుల్గానే ప్రూఫ్ అయిపోయిందండి. ఇదే టైప్లో పైన ఉన్న క్వశ్చన్ హోంవర్క్ చేసుకోవాలి. ఇంకొకటి హోంవర్క్ ఇస్తున్నాను. థర్డ్ క్వశ్చన్ హోంవర్క్. హింట్ ఏంటంటే cos 3θ ఫార్ములా 4 cos cube θ - 3 cos θ. sin 3θ ఫార్ములా 3 sin θ - 4 sin cube θ. తర్వాత సింప్లిఫికేషన్ చేయాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, కామన్ వస్తే కామన్ రాసి సింప్లిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి షో దట్ cos a = cos 3a/2 cos 2a - 1. హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 15 degrees. మనకు cos 15 ఆల్రెడీ తెలుసు, √3 - 1/2 √2 అని. అది ఈ కండిషన్ నుంచి ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఇది ప్రూవ్ చేయాలంటే RHS టు LHS రావడం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే cos a నుంచి ఇది ప్రూవ్ చేయడం టిపికల్ కాబట్టి టేక్ RHS, ప్రూవ్ LHS. RHS రైట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్. బట్ వీ నో దట్ cos 3a ఫార్ములా 4 cos cube a - 3 cos a అని తెలుసు. 2 cos 2a ఉంది. 2 ఇంటూ బ్రాకెట్ రాసి cos 2a ఫార్ములా కాస్లో వచ్చే విధంగా రాసుకోవాలి. సైన్లో ఉంటే సైన్లో ఉంటుంది, కాస్లో ఉంటే కాస్లో ఉంటుంది. సో cos 2a ఫార్ములా 2 cos square a - 1 యూటిలైజ్ హియర్. 2 cos square a - 1, దిస్ ఈజ్ -1. నౌ 4 cos cube a - 3 cos a. ఈ 2 టర్మ్స్లో నేను cos aని కామన్ రాస్తాను. ఇక్కడ దాని ఎంత? 4 × cos స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఇది కామన్ కాబట్టి 3 రాయొచ్చు. డివైడెడ్ బై ఈ 2 ఇన్సైడ్ మల్టిప్లై చేయండి. 2 × 4 cos square a, 2 × 1 = 2 అంటే -2, ఇది -1. ఇంకొక స్టెప్లో న్యూమరేటర్ సేమ్ రాశాను. ఇది 4 cos square a - 3 అవుతుంది. 4 cos square a - 3 అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి కట్ చేశాను. సింపుల్గా cos a అని రాశాను. సింపుల్ ప్రూఫ్. cos a అంటే LHS వచ్చేసింది. RHS టు LHS విత్ ఇన్ 3-4 స్టెప్స్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళొకసారి క్వశ్చన్ రాద్దాం. గివెన్ కండిషన్ cos a = cos 3a/2 cos 2a - 1. క్వశ్చన్ యాజ్ యూజువల్గా రాశాను. ఇప్పుడు ఏం చేద్దాం? సి
పుట్ ఏ ఈజ్ ఈక్వల్ 15 degrees. ఇచ్చిన కండిషన్ రాసిన మళ్ళీ ఒకసారి ఏ ప్లస్లో 15 తీసుకుందాం, ఎందుకంటే కాస్ 15 కనుక్కోవాలి కాబట్టి. ఇక్కడ ఏ ప్లస్లో 15, ఏ ప్లస్లో 15 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 3 × 15 అంటే 45 degrees, 2 × 15 అంటే 30, కాస్ 30 degrees. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ 45 ఎంత అంటే 1/√2, కాస్ 30 ఎంత √3/2. ఇందులో 2 క్యాన్సిల్ అవుతుంది. సింప్లిఫై చేస్తే ఇది √3 - 1 ఉంది ఇక్కడ. ఇది 1/√2 డినామినేటర్ షిఫ్ట్ అవుతుంది. 1/√2 ఆఫ్ √3 - 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఎట్ టైం రేషనలైజ్ చేశాను. సో ద రేషనలైజ్ ద డినామినేటర్. √3 - 1 ఉంది కాబట్టి √3 + 1 తోటి మల్టిప్లై చేసి √3 + 1 తో డివైడ్ చేయండి. దర్ఫోర్ √3 + 1 న్యూమరేటర్లో వస్తుంది బై ఇది a - b × a + b ఫార్ములా a² - b² కాబట్టి 3 - 1. దెన్ ఈ √2 యాజ్ యూజువల్. ఓకే, √3 + 1 బై ఇది 2 × √2. √3 + 1 బై 2√2 ఈజ్ ద వాల్యూ ఆఫ్ cos 15. The simplest proof. Okay. So the next question, second one is the homework. The hint is cos 2a is equal to 1 - 2 sin square. ఇంతకుముందు కాస్లో ఉంది కాబట్టి కాస్ యూజ్ చేసినాం. ఇక్కడ కాస్ కండిషన్ ఇచ్చాడు, సైన్లో ఆన్సర్ రావాలి కాబట్టి సైన్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. 1 - 2 sin square a. నెక్స్ట్ హోంవర్క్ హింట్ 1 + cos 2 alpha is equal to 2 cos square alpha యూజ్ చేయండి. సింపుల్గా వస్తుంది, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్లో ఫస్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 3 స్టార్ క్వశ్చన్ అండి, 4 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ప్రూవ్ దట్ 1/sin 10 degrees - √3/cos 10 degrees is equal to 4 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ LHS రాయండి, ఇది యాజ్ యూజువల్గా రాసి. ఇక్కడ sin 10 ఉంది, cos 10 ఉంది. ఇప్పుడు ఎల్సిఎం ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 టర్మ్స్ ఈజ్ ద ఎల్సిఎం. ప్రోడక్ట్ తీసుకోండి, అంటే sin 10 × cos 10 అనేది ఎల్సిఎం. మరి ఇక్కడ sin 10 ఉంది కదా, cos 10 ఇటు మల్టిప్లై చేద్దాం. cos 10 × 1 ఈజ్ cos 10 - √3 × sin 10 ఈజ్ √3 sin 10 బై sin 10 cos 10. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ప్రూఫ్ రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ √3 ఉంది, ఇక్కడ ఏదో కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ √3/2 ఉంటే యాంగిల్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి న్యూమరేటర్ను డినామినేటర్ను 2 తోటి డివైడ్ చేస్తున్నాయి. ఇక్కడ సింపుల్గా డివైడ్ చేయండి. 2 తోటి దీన్ని డివైడ్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ 1/2 cos 10 degrees అవుతుంది, - √3/2 sin 10 degrees అవుతుంది. అంటే న్యూమరేటర్ మొత్తాన్ని వేరుగా 2 తోటి డివైడ్ చేస్తాం. ఇప్పుడు అంటే సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి ఇది వేరే డివైడ్ చేయాలి, ఇది వేరే డివైడ్ చేయాలి. ఇది ప్రొడక్ట్ ఉంది కాబట్టి రెండింటిని డివైడ్ చేయొద్దు, ఒకటే డివైడ్ చేసుకోవాలి. సరే, ఈడ కూడా 1/2 తోటి డివైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ 1/2 అంటే యాంగిల్ సైన్లో రాస్తున్నా. sin a cos b - cos a sin b రావడానికి సైన్ యాంగిల్ రాశాను. sin 30 degrees × cos 10 - cos 30 degrees is √3/2 cos 30 degrees × sin 10 బై 1/2 యాజ్ యూజువల్ రాసా. ఇక్కడ sin a cos a రెండు 10 degrees ఉన్నాయి కాబట్టి sin a cos a ఫార్ములా ఏం లేదు. 2 sin a cos a రావాలంటే 2 ఉండాలి. ఇక్కడ 2 లేదు కాబట్టి నేనేం చేస్తున్నా, ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. 2 తోటి డివైడ్ చేసిన, 2 తోటి మల్టిప్లై చేసిన, ఇది ఆల్రెడీ 1/2 అవుట్ సైడ్ ఉంది. ఇప్పుడు 2 sin a cos a అయిందని. ఓకే, నెక్స్ట్ sin a cos b - cos a sin b ఫార్ములా sin of a - b. sin of a is 30 degrees - b is 10 degrees బై 2 × 2 = 4. ఇది 1/4 × 2 sin a cos a ఫార్ములా sin 2a. sin 2a అంటే 10 degrees. ఓకే, ఇది sin 20 అయింది, ఇది కూడా sin 2 × 10 = 20 అయింది. sin 20 కట్ చేయండి. ఇది ఈ 4 అనేది షిఫ్ట్ అవుతుంది పైకి కాబట్టి 4 పైకి వస్తుంది. అంటే 4 × 1 ఆన్సర్ ఈజ్ 4. దిస్ ఈజ్ ద RHS, ద వెరీ సింప్లెస్ట్ ప్రూఫ్. ఓకే, ఇదే టైప్లో ఇంకో క్వశ్చన్ హోంవర్క్ ఇస్తుంది చూడండి. సెకండ్ హోంవర్క్ హింట్ ఏంటంటే ఇక్కడ కొసెక్ ఇచ్చాడు, కొసెక్ని 1/sin అని రాయండి. ఇక్కడ sec 20 అని ఇచ్చాడు, 1/cos అని రాయండి. అంటే √3/sin 20 - 1/cos 20. సేమ్ పైన ప్రాబ్లం లాగా ఎల్సిఎం తీసుకోవాలి, 2 తో డివైడ్ చేయాలి, అడ్జస్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఫోర్త్ వన్. ఈ బిట్లో థర్డ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఫోర్త్ ఇంపార్టెంట్. 3 స్టార్ 4 మార్క్స్. ఇఫ్ sin α/a = cos α/b చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది 4 మార్క్స్లో. దెన్ ప్రూవ్ దట్ a sin 2α + b cos 2α is equal to b. ఇది ప్రూవ్ చేయాలి. దీనికి 2 మెథడ్లు ఉన్నాయి, మీకు ఏది కన్వీనియంట్ అది యూజ్ చేసుకోండి. నేనేం చేస్తున్నా, గివెన్ sin α/a is equal to cos α/b అని రాసిన. దీనికి ఒక రిలేషన్ రాస్తానండి, sin α / cos α. cos ఇటు కన్వర్ట్ చేసిన, a ఇటు కన్వర్ట్ చేస్తున్నప్పుడు a/b అవుతుంది. sin cos ఎంత, tan α is equal to a/b. ఎందుకు tan α రిలేషన్ రాసిన అంటే sin 2θ cos 2θ టైప్లో ఉంది కాబట్టి రెండింటికి కాంబినేషన్ ట్యాన్లో వచ్చే ఫామ్లో ఉంది. ఆ ఫామ్లో యూజ్ చేయడం కోసం దీన్ని ట్యాన్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ LHS తీసుకుందాం. సి LHS a sin 2α + b cos 2α. We know that sin 2α formula is 2 tan α / 1 + tan square α and cos 2α formula is 1 - tan square α / 1 + tan square α. ఓకే, ఈ రెండు కూడా ట్యాన్లో ఫార్ములా వచ్చేలాగా రాసినాము. ఇప్పుడు tan α వాల్యూ ఇంతకుముందు కనుక్కున్నాం, a/b. tan square α అంటే a/b హోల్ స్క్వేర్ అంటే a²/b² అవుతుంది. ఇది కూడా tan square α ఉంది కాబట్టి a²/b². ఇక్కడ కూడా tan α ప్లేస్లో వాల్యూ తీసుకుంటే a²/b². ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం.
ఏని ఇక్కడ మల్టిప్లై చేస్తే 2a² బై ఇది ఎల్సిఎం b² ప్లస్ a² బై b². ఇందులో b డినామినేటర్, ఇక్కడ b² డినామినేటర్ కాబట్టి bకి స్క్వేర్ని కట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్లస్ b ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. b² మైనస్ a² బై b² ప్లస్ a² బై b² రాసిన ఇందులో b² డినామినేటర్ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా పార్ట్ ఏంటో అబ్జర్వ్ చేయండి. ఇక 2a² ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి b ఒకటి షిఫ్ట్ అవుతుంది పై కాబట్టి 2a²b బై దిస్ ఈజ్ a² ప్లస్ b² ఆర్ b² ప్లస్ a² ప్లస్ ఈ బీని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే b³ మైనస్ a²b బై ఈ డినామినేటర్ b² ప్లస్ a² అవుతుంది. ఇప్పుడు రెండిట్లో కూడా b² ప్లస్ a² అనేది ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ రాసిన దీని a² ప్లస్ b² కూడా రాసుకోవచ్చు. నౌ ద రిమైనింగ్ న్యూమరేటర్ యాజ్ యూజువల్ రైట్ డౌన్ 2a²b హియర్ b³ మైనస్ హియర్ a²b. ఓకే, 2a²b మైనస్ a²b అంటే ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఒక a²b ఉంటుంది. సింగిల్ a²b రైట్ డౌన్ ప్లస్ b³ బై a² ప్లస్ b². నౌ న్యూమరేటర్ b టేకన్ యాజ్ కామన్ దెన్ వి గోట్ a² ప్లస్ b² బై a² ప్లస్ b². అంతే కదా, ఇందులో b కామన్ రాస్తే b² ఉంటుంది, ఇక్కడ b కామన్ రాస్తే a² ఉంటుంది. నౌ ద న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ పార్ట్ క్యాన్సిల్. ద ఆన్సర్ ఈస్ b. దిస్ ఈస్ ద RHS పార్ట్. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈజియెస్ట్ వే. See the method number 2 given sin alpha by a is equal to cos alpha by b. సరే ఫస్ట్ నేను ఫార్ములా ఇక్కడ ఏం రాయండి, ఇక్కడ ఇది వదిలేద్దాం. ఈ పార్ట్ తర్వాత ఏం చేయాలని LHS తీసుకుందాం. a sin 2 alpha ప్లస్ b cos 2 alpha a ఇంటూ c 2 sin alpha cos alpha b ఇంటూ cos 2 alpha ఫార్ములా b ఇంటూ 1 మైనస్ 2 sin square alpha. దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయి, ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. నేనేం చేసిన 1 మైనస్ 2 sin square alpha అని యూజ్ చేశానండి. సరే ఇది సైన్లో రాసినాం కదా, ఇక్కడ కాస్ను కూడా సైన్లోకి మార్చుకున్నాం అనుకోండి మొత్తం సైన్లోకి వస్తుంది, ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. అంటే ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లేస్లో కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీ క్రాస్ మల్టిప్లై చేస్తే b బై a సైన్ ఆల్ఫా. చూడండి ఇక్కడ b బై a సైన్ ఆల్ఫా ఇక్కడ యూజ్ చేస్తే కాస్ ఆల్ఫా ప్లేస్లో. అంటే ఇది a ఇంటూ 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా వాల్యూ b బై a సైన్ ఆల్ఫా ప్లస్ ఈ బీని ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే b1 b. దిస్ ఈజ్ 2b సైన్ స్క్వేర్ ఆల్ఫా. దీనిలో ఏకు ఏ క్యాన్సిల్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఏ క్యాన్సిల్ చేస్తే 2b, ఇది కూడా bనే కదా, 2b sin alpha అంటే 2b sin square alpha plus b minus 2b sin square alpha. 2b sin square alpha cancel out, the answer is b. This is the RHS part. Okay, next question. So the next bit first question, 7th first question, ఇది హోంవర్క్ ఇస్తున్నాను. ఇదే టైప్లో ఉన్నటువంటి ఈ టైప్లో క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి, ఇది చేద్దాం. ప్రూవ్ దట్ cos square pi by 8 cos square 3 pi by 8 cos square 5 pi by 8 cos square 7 pi by 8 is equal to అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ pi by 8 అంటే pi by 8గా రాసుకోవాలి. 3 pi by 8ను pi by 2 మైనస్ pi by 8గా రాసుకోవచ్చు, ఎందుకంటే LCM 8 కాబట్టి 2 ఉంటే 2 4s అవుతుంది, అంటే 4 pi మైనస్ pi 3 pi వస్తుంది. సేమ్ 5 pi by 8 రావాలంటే pi by 2 ప్లస్ pi by 8 రాయండి. 2కు 8కి LCM ఎంత 8, 2 4s 8 కాబట్టి 4 pi ప్లస్ pi అంటే 5 pi వస్తుంది. 7 pi by 8ను pi మైనస్ pi by 8 రాయండి, అప్పుడు 8 pi మైనస్ pi అంటే 7 pi by 8. అంటే అన్నిటినీ కూడా మనం pi by 8 నొటేషన్లోకి మార్చుకొని సింప్లిఫై చేసుకొని సింపుల్గా 2 స్టెప్స్ తోటి 2 అని ప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ ఏంటంటే సైన్ స్క్వేర్ డీటా ప్లస్ కాస్ స్క్వేర్ డీటా ఈక్వల్ టు 1 ఫార్ములా యూజ్ చేస్తే తర్వాత స్టెప్స్లలో ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఈ కన్వర్షన్ సేమ్. ఇది స్క్వేర్స్లో ఇచ్చిన క్వశ్చన్, ఇది పవర్ ఫోర్స్లో ఇచ్చిన క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అబ్జర్వ్ ద క్వశ్చన్. 7th second bit 2 star 4 marks question. Show that cos power 4 pi by 8 cos power 4 3 pi by 8 cos power 4 5 pi by 8 cos power 4 7 pi by 8 is equal to 3 by 2. First write the LHS as usual. Cos power 4 pi by 8 as it is. Cos power 4 3 pi by 8 ఇంతకుముందు చెప్పినట్టుగా pi by 2 మైనస్ pi by 8 అని రాస్తున్నా. 5 pi by 8ను pi by 2 ప్లస్ pi by 8, 7 pi by 8ను pi మైనస్ pi by 8. అంటే ఇది సింప్లిఫై చేస్తే ఈ LCM తీసుకొని సింప్లిఫై చేస్తే టర్మ్స్ వస్తాయి మీనింగ్. ఓకే, నౌ cos power 4 pi by 8 యాజ్ యూజువల్. ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా సైన్ టీటా కాబట్టి సైన్ పవర్ 4 pi by 8 కాస్ ఆఫ్ 90 ప్లస్ టీటా. సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాము, 90 ప్లస్ నెగిటివ్ వస్తుంది, కానీ పవర్ 4 ఉన్నా పవర్ స్క్వేర్ ఉన్నా ఈవెన్ పవర్ ఏది ఉన్నా కూడా పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. 90 అంటే సైన్లోకి వెళ్తామని గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఆన్సర్ రాదు, పాజిటివ్ వస్తుంది. సైన్ పవర్ 4 pi by 8. 180 మైనస్ టీటా కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా. 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్, ఇక్కడ మైనస్ కాస్ టీటా వస్తుంది, కాకపోతే పవర్ 4 ఉంటే పాజిటివ్ కాబట్టి కాస్లోనే ఉంటాం, దేర్ఫోర్ పాజిటివ్లోనే ఉంటాం. కాస్ పవర్ 4 pi by 8. 2 టర్మ్స్ కాస్ పవర్ 4 ఉన్నవి, 2 టర్మ్స్ సైన్ పవర్ 4 ఉన్నవి, దేర్ఫోర్ 2 sin power 4 pi by 8 2 cos power 4 pi by 8 రాస్తున్నా. 2 taken as common, then remaining as usual. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే sin power 4ను sin square whole square గా రాయండి, cos power 4ను cos square whole square రాయండి. ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేసుకోండి, a square plus b square ఫార్ములా. ఎందుకంటే ఇది a స్క్వేర్ అనుకుంటాం, b స్క్వేర్ అనుకుంటున్నాం కాబట్టి a square plus b square ఈక్వల్ టు a plus b whole square minus 2ab. ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు, సింపుల్ కన్వర్షన్ ఇది. ఈ కన్వర్షన్లో ab ప్లస్లో వాల్యూస్ తీసుకుంటాం.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ఇది బి కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab, ఏబి ప్లస్లో ఏబి రాశాను. నెక్స్ట్ ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, టీటా అనేది సేమ్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా is 1, this is 1 square minus 2 into the remaining is as usual. Now to multiply inside, 2 into 1 is 2 minus 2 2 is 4 sin square pi by 8 cos square pi by 8. ఇక్కడ ఇంకా సింప్లిఫై చేయాలి. ఈ 4 2 స్క్వేర్ రాయొచ్చు, అంటే ఇది 2, దీనిలో సైన్ దీనిలో కాస్, ఈ స్క్వేర్ ఇక్కడ 2కి వచ్చే స్క్వేర్ అన్నిటిని కలిపి హోల్ స్క్వేర్ రాస్తున్నా, అంటే 2 sin pi by 8 cos pi by 8 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏ ఫార్ములా చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2 sin a cos a, 2 sin a cos a అంటే ఏంటిది, sin 2a ఫార్ములా. సో sin 2a, a అంటే pi by 8, 2 1s 2 4s కట్ చేస్తే sin 45 degrees pi by 4 అంటే sin 45కి స్క్వేర్ ఉంది, sin 45 వాల్యూ 1/√2కి స్క్వేర్, 1/√2 స్క్వేర్ ఈజ్ 1/2, 2 2 4 minus 1 ఈజ్ ఇక్కడ ఇంత ఎల్సిఎం చేస్తే 4 అవుతుంది కాబట్టి 4 minus 1/2, ద సింప్లిఫికేషన్ ఈజ్ 3/2, దిస్ ఈజ్ ద ఆర్హెచ్ఎస్ పార్ట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే టైప్లో ఇంకొక హోంవర్క్, ఎగ్జాంపుల్ 15, ప్రూవ్ దట్ sin పవర్ 4 pi by 8 సేమ్ పైన క్వశ్చన్ అన్ని సైన్లలో ఉన్నాయి, 3/2 అని ప్రూవ్ చేయాలి. అది ఎట్లా చేసినాం ఇది కూడా అట్లనే చేయండి, సేమ్ యాజ్ యూజువల్. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ బిట్. ఫస్ట్లో థర్డ్ బిట్లో అన్ని అన్నెసెసరీ క్వశ్చన్సే ఉన్నాయి, ఒక 2 క్వశ్చన్సే వర్క్ చేసుకోండి. ఫస్ట్లో థర్డ్ క్వశ్చన్ వర్క్ చేయాలి. షో దట్ cos స్క్వేర్ pi by 10, cos స్క్వేర్ 2 pi by 5, cos స్క్వేర్ 3 pi by 5, cos స్క్వేర్ 9 pi by 10 ఈ వాల్యూస్ ఇచ్చాడు. 9 pi by 10 మీరు దీనిలోకి మార్చుకోవచ్చు, ఎందుకంటే డిఫరెన్స్ చూస్తే తెలిసిపోతుంది. 9 10 ఒకటి డిఫరెన్స్ కాబట్టి దీన్ని pi minus pi by 10లోకి మార్చుకోవచ్చు, దీన్ని pi minus pi by 10. 3 pi by 5 ఉంది, 2 pi by 5 ఉంది. 3 pi by 5ని ఈ 3కి 5కి డిఫరెన్స్ ఎంత 2, అంటే దీనిలోకి మార్చుకోవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే pi minus 2 pi by 5 రాసామనుకోండి, pi minus ఆఫ్ ఈ టర్మ్ రాసామనుకోండి, 5 pi minus 2 pi అంటే ఎంత 3 pi by 5 అని రాసుకోవచ్చు. ఓకే, దెన్ సింప్లిఫికేషన్, ఈ 2 టర్మ్స్ కన్వర్షన్ వచ్చినాయి, సింప్లిఫై చేయాలి. ఈజీ గుర్తుపెట్టుకోండి, 9 pi by 10 ఉంటే 9కు 10కు డిఫరెన్స్ 1 కాబట్టి దీనిలో కలుతున్నాం, అంటే pi minus pi by 10. 3 pi by 5 అంటే 3కి 5కి డిఫరెన్స్ 2 కాబట్టి pi minus 2 pi by 5 రాసుకుంటే సింప్లిఫై చేసుకోవచ్చు. అట్లే pi by 10 తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఏం చేస్తారంటే pi by 10 అంటే 180 by 10, 18 degrees ఫార్ములా యూజ్ చేయాలి. 2 pi by 5 వస్తుంది ఎండింగ్లో, దాన్ని 2 into 180 by 5 సింప్లిఫై చేస్తే 72 వస్తుంది. 90 minus 18 అంటే రెండు కూడా 18 degrees కన్వర్ట్ చేసుకుంటాం, 18 degrees ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెకండ్ బిట్, సెకండ్ 3-star క్వశ్చన్. ప్రూవ్ దట్ 1 plus cos pi by 10, 1 plus cos 3 pi by 10, 1 plus cos 7 pi by 10, 1 plus cos 9 pi by 10 is equal to 1/16. 4 టర్మ్స్ 16 రావాలి, 2 2 2 2. ఎట్లా చెక్ చేద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ రాసానమ్మా యాజ్ యూజువల్గా, చూడండి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ డౌన్ 1 plus cos pi by ఎల్హెచ్ఎస్ యాజ్ యూజువల్ రాయండి. రాసిన తర్వాత ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇది pi by 10, ఇది 9 pi by 10 ఉంది. 9కు 10కు డిఫరెన్స్ 1 ఇంతకుముందు చెప్పిన, అంటే ఇక్కడ 9 pi by 10 దగ్గర pi minus pi by 10 అని రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ 1 plus cos pi by 10 సేమ్ రాశాను, 1 plus cos 3 pi by 10 సేమ్ రాశాను. 1 plus cos 7 pi by 10 దగ్గర 7కు 10కు డిఫరెన్స్ 3 ఉంది, అంటే ఈ 3లోకి మార్చుకోవచ్చు 7 pi by 10. ఎట్లా చూడండి, 1 plus cos pi minus ఈ టర్మ్ రాస్తున్నా 3 pi by 10, అంటే 10 pi minus 3 pi వేస్తే 7 pi by 10 అని మీనింగ్. ఇట్లా కన్వర్ట్ చేశాను. 9 pi by 10 దగ్గర pi minus pi by 10లోకి మార్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది 1 plus cos pi by 10, 1 plus cos 3 pi by 10. ఇది cos 180 minus theta అంటే minus cos theta కాబట్టి minus cos 3 pi by 10. ఇది కూడా cos 180 minus theta అంటే minus cos theta, minus cos theta అంటే pi by 10. ఇది చూడండి, ఫస్ట్ అండ్ లాస్ట్ మల్టిప్లై చేస్తా. ఇది a plus b ఇంటూ a minus b టైప్లో ఉంది కాబట్టి ఫస్ట్ లాస్ట్ మల్టిప్లై చేద్దాం. సెకండ్ అండ్ థర్డ్ మల్టిప్లై చేద్దాం. ఇది కూడా a plus b ఇంటూ a minus b, b అంటే సేమ్ యాంగిల్ 3 pi by 10 కాబట్టి ఇది a square minus b square ఫార్ములా. a square అంటే 1 square, b square అంటే cos square pi by 10. సేమ్ ఇది కూడా అంతే, a square minus b square అప్లికేషన్ 1 square minus cos square 3 pi by 10. 1 minus cos square theta means sin square theta. Same it is also 1 minus cos square theta means sin square theta. ఇప్పుడు యాంగిల్లోకి మార్చుకుందాం. sin square pi by 10 అంటే 180 by 10 అంటే 18 degrees వస్తుంది. ఇది 18, ఇది 18 అని తెలుసు. pi by 10 అంటే ఇంతకుముందు లాగానే 18 3s అంటే 54 degrees. sin square 18, sin square 54. 54ను 90 minus 36 అని రాస్తాను చూడండి. 90 minus 36 54 కాబట్టి sin of 90 minus theta అంటే cos అవుతుంది, అంటే ఇట్ విల్ బికమ్ cos square 36, ఇట్ ఈస్ sin square 36. ఇది స్క్వేర్ ఇది స్క్వేరే, హోల్ స్క్వేర్గా రాసి ఇప్పుడు sin 18 వాల్యూ రాస్తున్నా. √5 minus 1/4, ఇట్ ఈస్ √5 plus 1/4. a plus b into a minus b is what? a square minus b square. This is 5 minus 1 by 4 4 is 16 whole square. 5 minus 4 ఎంత అంటే 4, 4 by 16 whole square. 4 1s 4 4s కట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత?
1/4 whole square అంటే 1/16. This is RHS part. It is a very important question. Okay, these are the questions from exercise 60. The remaining questions are all are unimportant questions. No need to practice, no need to solve that questions. Then anyone is willing to solve these questions, I will explain further once school starts or schools reopens on or after February 1st. Okay, see the next exercise concept is the most applicable and most useful further, that is exercise 6F. Observe, see the next concept is సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్సైజ్ 6Eకి సంబంధించింది, కానీ 6Eలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేవు. కాకపోతే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా 6Fలో యూజ్ అయితే 100% ఒక ఎస్ఏ క్వశ్చన్ 6Fలోకి వస్తుంది. 6F అనేది నేను కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిబ్రవరిలో. 6E సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, ఆ 2 క్వశ్చన్స్ చెప్తాను. మిగతాది ఏది కూడా 6E లెక్కలు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. అబ్జర్వ్ ద ఫస్ట్ ఫార్ములా ఈజ్ సైన్ ఆఫ్ A + B + సైన్ ఆఫ్ A - B ఈజ్ ఈక్వల్ టు 2 sin A cos B. ఎట్లా వచ్చింది ఇది? ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. సైన్ ఆఫ్ A + B అంటే sin A cos B + cos A sin B. ఈ ఫార్ములా sin A cos B మైనస్ cos A sin B. cos A sin B cos A sin B కట్ అయితే రెండు sin A cos Bలు ఉంటాయి. సో దిస్ ఈజ్ 2 sin A cos B. అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సైన్ టర్మ్స్లో ప్లస్ ఉంటే ఫస్ట్ది సైన్ యాంగిల్, సెకండ్ది కాస్ యాంగిల్, ఒకటి ఏ ఒకటి బి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైన్ ఆఫ్ A + B మైనస్ సైన్ ఆఫ్ A - సి దిస్ ఈజ్ మైనస్, ఇంతకుముందు ప్లస్ ఉంటే మైనస్ చేశాను. ఫస్ట్ పాజిటివ్ ఉంటే రెండు సైన్ కాస్ వచ్చింది 2 ఇంటూ, మైనస్ ఉంటే కనుక ఫస్ట్ కాస్ తర్వాత సైన్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి, 2 cos A sin B. కాస్ ఆఫ్ A + B + కాస్ ఆఫ్ A - B. ఈ ఫార్ములా కాస్ A cos B మైనస్ సైన్ A sin B. ఈ ఫార్ములా కాస్ A cos B + సైన్ A sin B. దీనిలో సైన్ A sin B రెండు కట్ అయిపోతే రెండు కాస్ టర్మ్సే ఉంటాయి, దట్ ఈస్ 2 cos A cos B. కాస్ ఆఫ్ A + B మైనస్ కాస్ ఆఫ్ A - B సింప్లిఫై చేస్తే -2 sin A sin B. ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి, సైన్ టర్మ్స్లో ప్లస్ ఉంటే ఫస్ట్ సైన్ తర్వాత కాస్, సైన్ టర్మ్స్లో మైనస్ ఉంటే ఫస్ట్ కాస్ దెన్ సైన్, కాస్ టర్మ్స్లో ప్లస్ ఉంటే రెండు కాస్లు అని గుర్తుపెట్టుకోవాలి, కాస్ టర్మ్స్లో మైనస్ ఉంటే రెండు సైన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ వస్తుంది. ఒకవేళ నెగిటివ్ది ముందు తీసుకొని పాజిటివ్ తర్వాత తీసుకోండి, మీరు అన్నీ అప్లై చేసి చూసుకోవచ్చు, ఫార్ములా తెలుసు కాబట్టి. అంటే ఇది తీసుకున్నాను ఇది తీసుకున్నాను, అప్పుడు నెగిటివ్ కాకుండా పాజిటివ్ వస్తుంది, 2 sin A sin B. ఇది చాలా యూజ్ చేస్తాం మనం. ఇవన్నీ ఈ ఫస్ట్ 4 మెయిన్ ఇంపార్టెంట్, ఇది 5th దేని సిమిలరే. ఇప్పుడు నెక్స్ట్ V4ని బేస్ చేసుకొని ఇంకొక 4 ఫార్ములాస్ రాస్తాయి. దీస్ ఆర్ ద వెరీ మోస్ట్ అప్లికేబుల్ ఫార్ములాస్. sin C + sin D, చూడండి ఇక్కడ A + B A - B ఉన్న దగ్గర ఇప్పుడు CD అనుకుంటున్నా. sin C + sin D ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2 sin C + D/2 cos C - D/2. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సైన్లో ప్లస్ ఉందా ఫస్ట్ది సైన్ తర్వాతది కాస్. ఇక్కడ AB రాసినాము, ఇక్కడ C + D/2 C - D/2 అని రాస్తున్నాము. సేమ్ యాజ్ లైక్ ఎబో sin C - sin D. ఇది అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ది కాస్ సెకండ్ది సైన్, 2 cos C + D/2 sin C - D/2 అని. cos C + cos D రెండు కాస్లే వస్తాయి, 2 cos ఆఫ్ C + D/2 cos ఆఫ్ C - D/2. cos C - cos D రెండు సైన్లు వస్తాయి, -2 sin C + D/2 sin C - D/2. దీస్ ఆర్ వెరీ మోస్ట్ అప్లికేబుల్ ఫార్ములాస్, ఆల్ sin C + sin D. అంటే ఈ టైప్ ఆఫ్ ఫార్ములాస్ని ఏమంటామంటే సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాము. ఈ 8 ఫార్ములాస్ ఆర్ 9 ఫార్ములాస్ బాగా అప్లికేబుల్. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం, ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఎగ్జాంపుల్ 3 ఎక్సైజ్ Eకి సంబంధించి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 34 degrees + sin 64 degrees - cos 4 degrees. sin 34 cos 64 - cos 4. ఇదేంటి అబ్జర్వ్ చేద్దాం. sin 34 + cos 64 - cos 4. ఇంతకుముందు మనకు తెలుసు ఆల్రెడీ చాలా యాంగిల్స్, ఏది 0 30 60 90 45 15 degrees ఇది తెలుసు, 75 degrees కన్వర్ట్ చేసుకున్నాము, 18 degrees తెలుసు. బట్ అన్నోన్ డిగ్రీస్ వచ్చినాయి, అప్పుడు ఏం చేయాలి? దీనిలో ఏదో ఒక్క దగ్గర ఫార్ములా అప్లై అవుతుందని గుర్తుపెట్టుకోవాలి, మార్చుకున్నాం కదా మార్చుకోక ముందా. సరే ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు, ఇది cos C - cos D ఫార్ములా ఇక్కడ ఉంది, cos C - cos D. -2 sin C + D/2 sin C - D/2 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సి ఫస్ట్ రైట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్ మైనస్, ఎందుకు ఈ ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -2 sin C + D/2 రాశాను, sin C - D/2 రాశాను. ఇక్కడ sin 64 + 4 అంటే 68/2, 64 - 4 అంటే 60/2, 60/2 అంటే ఎంత 30 అని తెలుసు. sin 34 - 2 ఇంటూ ఇది కట్ చేస్తే 2 3s 2 4s, కాబట్టి ఇది sin 34 ఇంటూ sin 30 వాల్యూ 1/2 అండి. ఇక్కడ 2 2 కట్ చేస్తే sin 34 - sin 34 0. ఎంత సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈ టైప్లో ఎక్సైజ్లో ఒక 2 క్వశ్చన్లు, ఎక్సైజ్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 2 క్వశ్చన్లు నేర్చుకుందాం. ఎక్సైజ్ 6E హోంవర్క్ క్వశ్చన్, ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ sin 50 - sin 70 + sin 10 = 0 అని ప్రూవ్ చేయమంటే మీరేం చేయండి, ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేయండి. sin C - sin D ఇక్కడ ఉంది ఫార్ములా, sin C - sin D ఫార్ములా
2 cos c plus d by 2 sin c minus d by 2. దెన్ సింప్లిఫై చేయండి. ఒకవేళ సైన్లో మైనస్ టీటా వస్తే మైనస్ సైన్ టీటా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ద లాస్ట్ క్వశ్చన్ ఈస్ థర్డ్ది. ప్రూవ్ దట్ కాస్ 55 ప్లస్ కాస్ 65 ప్లస్ కాస్ 175 ఈక్వల్ 0. చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి 2 మార్క్స్. ఓకే, దీనికి హింట్ ఏంటంటే ఇది సి ఇది డి అనుకుందాము. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 175 దగ్గర 180 మైనస్ 5 రాసుకున్నాం అనుకోండి, సింపుల్గా వస్తుంది. ఇది మైనస్ కాస్ 5 అవుతుంది. ఇక్కడ దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మీకు 0 ఆన్సర్ వస్తుంది. ఇది ఎక్సైజ్ డి అండ్ ఈ కాన్సెప్ట్స్. ఫర్దర్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఎఫ్ మీద ఉన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ రెడీగా ఉండాలి. విత్ ఇన్ 2-3 డేస్లో ఇది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఫార్ములాస్ ఉంటుంది. బట్ అంతకంటే ముందు ఏం చేస్తానంటే నేను కంపల్సరీగా ట్రిగోనోమెట్రీలో ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఫార్ములాను నేను ఒక 3 days 4 days టైం ఇస్తున్నాను. ప్రతిరోజు మినిమం 1 hour ఫార్ములాస్ రీడ్ చేయాలి. నేను కాల్ చేస్తూ మినిమం ఫార్ములాస్ అడగడం జరుగుతుంది. దిస్ ఇస్ నెక్స్ట్ స్పెల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.